మరి ఒకసారి మా యొక్క ఛానల్ వీక్షిస్తున్నట్టు ప్రియ మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనము భక్తిగల హృదయాలు బాధింపబడతాయి అనే విషయాన్ని మనము గతంలో ఆలోచన చేశాం. అయితే పరమ తండ్రి తన గ్రంథంలో ఒక విషయాన్ని స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగ విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. మనుషులు పెట్టి నిందలకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి అనే విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు. అంటే మనుషులు పెట్టు నిందలకు భయపడకుడి. భూమి మీద క్రీస్తు ప్రభు సంఘంలో భక్తిగా బ్రతికేటువంటి ఆ యొక్క మనుషులకు సాటి మనుషుల నుంచి నిందలు వస్తూ ఉంటాయి. ఆ నిందలకి భయపడొద్దు అని చెప్పేసేసారు. ఆ దోషణ మాటలకు దిగులు పడొద్దు అని చెప్పేసేసారు. అంటే ఎందుకు పరమ తండ్రి ఆ విషయం చెప్పాడంటే, ఆ యొక్క నిందలకి ప్రతిగా రెట్టింపు ఘనత ఉంటుంది. ఆ అవమానాలకి ప్రతిగా రెట్టింపు భాగ్యాన్ని వారు పొందుతారు అనే విషయాన్ని మనము మహాదేవుని గ్రంథం నుంచి ఆలోచన చేయొచ్చు. ప్రభు యేసు యొక్క బోధనలో కూడా నా నామనిమిత్తము మిమ్మల్ని జనులు నిందించి చెడ్డ మాటల్లో పలికినప్పుడు మీరు ధన్యులు అనే విషయాన్ని ప్రభు యేసు తన భూమి మీద ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగంలో బోధించాడు. అంటే ఈ నిందలకి అవమానాలకి ప్రతిగా రెట్టింపు బాధ్యత ఉంటుంది, రెట్టింపు ధన్యత ఉంటుంది, రెట్టింపు ఘనత ఉంటుంది, రెట్టింపు సన్మానం ఉంటుంది అనే విషయాన్ని మనము ఆలోచన చేయొచ్చని మహాదేవుని గ్రంథం మనకి బోధిస్తూ ఉన్నది. సరే, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనంలో ప్రవక్త అయిన యెషయా ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు. ప్రవక్త యెషయా ఇలాగ విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనంలో విషయాలు చదివితే మనకి అక్కడ ఇలాగ తెలియజేయబడుతూ ఉంటాయి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించురు, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందం వారికి కలుగును అనే విషయాలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రవక్త యెషయా అన్నటువంటి తన ప్రజలు ఇశ్రాయేల్కి విషయాన్ని తెలియజేస్తూ మాట్లాడుతున్న సంగతులు అవి. అయితే ఆ విషయాన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు పరమ తండ్రి తేటగా తెలియజేసేటువంటి సంగతి ఏంటంటే, మీ అవమానాలకు ప్రతిగా రెట్టింపు ఘనత ఉంటుంది. నిందలు వచ్చినాయని నువ్వేం భయపడమాక, మనుషులు దూషించారని నువ్వేం దిగులు పడమాక, నీ యొక్క నిందలకు ప్రతిగా రెట్టింపు ఘనత ఉంటుంది, నీ అవమానాలకి ప్రతిగా రెట్టింపు ఘనత ఉంటుంది అనే విషయాన్ని పరమ తండ్రి తన గ్రంథంలో తెలియజేసాడని మనము ఈ యొక్క లేఖనాలను బట్టి ఆలోచన చేయొచ్చు. కాబట్టి గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకి గత భాగంలో మనం ఆలోచన చేసినప్పుడు యోబు గారు తన భక్తి పరిధి బ్రతుకుతున్నప్పుడు ఆయన ఎలాగైతే బాధింపబడ్డాడో, దానియేలు సైతము తన చుట్టూ ఉన్న మనుషులను బట్టి ఎలాగైతే బాధింపబడ్డారో, అలాగే యోసేపు సైతము తన కుటుంబ ఉన్నటువంటి ఆ యొక్క సోదరులను బట్టి కావచ్చు, ఇంకా తను నివసిస్తున్న ప్రాంతాల్లో ఆ యొక్క సాటి మనుషుల ద్వారా కావచ్చు, అనేకమైన ఇబ్బందులు ఎలాగైతే యోసేపు సైతము తను అనుభవించాడో, తను ఎలాగైతే వారి యొక్క హృదయాలు బాధింపబడ్డాయో, ఆ తర్వాత వారి యొక్క పరిస్థితి ఎలాగుందంటే యోసేపుని తీసుకెళ్ళి గొప్ప అధికారిగా ఆ యొక్క దేశం మీద కూర్చోబెట్టేశాడు. ఆ యొక్క ఐగుప్తు దేశంలో యోసేపు ఒక గొప్ప అధికారిగా రాజు తర్వాత రాజంతా గొప్ప స్థితిలో పరమ తండ్రి కూర్చోబెట్టేసేసాడు. యోసేపు అవమానాలు పొందాడు అంటే అవమానాలు పొందాడు. యోసేపు తన యొక్క అన్నల చేత తృణీకరించబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు, హేళన చేయబడ్డాడు. అలాంటి యోసేపుని తీసుకెళ్ళి పరమ తండ్రి ఎక్కడ కూర్చోబెట్టాడంటే ఒక గొప్ప దేశము, ఒక ధన సంపదలనే దేశం, ఒక గొప్ప దేశంలో అధికారిగా యోసేపుని కూర్చోబెట్టేసేసాడు. నేడు క్రీస్తు ప్రభు సంఘంలో ఏ వ్యక్తి అయితే అవమానాలు పొందుతాడో, నేడు క్రీస్తు ప్రభు సంఘంలో ఎవరైతే నిందలో అదేవిధంగా ఎగతాళిగా చులకనగా వారు క్రీస్తు ప్రభు సంఘంలో జీవితాలు కొనసాగిస్తూ ఉంటారో, అటువంటి పరిస్థితుల్లో జీవితాలు కొనసాగించే వారికి పరమ తండ్రి తెలియజేసేది ఏంటంటే, మీ యొక్క అవమానాలకు ప్రతిగా రెట్టింపు ఘనత ఉంటుంది, మీరేం బాధపడొద్దు, మీరేం దిగులు పడొద్దు, మీరేం భయపడొద్దు అనే ఒక గొప్ప భరోసా పరమ తండ్రి తన యొక్క పిల్లలకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. యేసేపుని ఒక గొప్ప స్థితిలో కూర్చోబెట్టేసేసాడు. అదేవిధంగా యోబు ఎంత అవమానాలు పొందాడో, ఎంత తాను మొత్తం కోల్పోయాడో, దానికి ప్రతిగా
రెట్టింపు ఘనత అనేది యోబు తను పొందినట్లుగా మనము ఆలోచించవచ్చు. కాబట్టి యోబు నూరంతలుగా ఆశీర్వదించబడ్డాడు. అలాగే క్రీస్తు ప్రభు సంఘంలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే నువ్వు ఓపికగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని సైతము నూరంతలుగా దీవిస్తాడు. ఒక గొప్ప స్థితిలో మనల్ని ఉంచుతాడు. యుగయుగాలు మన దేవునితో ఉండడానికి అవకాశం ఉంటుంది. దేవుడు గొప్పగా మనల్ని హెచ్చిస్తాడు అనే విషయాన్ని మనము ఆలోచించవచ్చు. అదేవిధంగా దానియేలు కూడా తన చుట్టూ ఉన్న మనుషులు నిందలు మోపాలని, నేరాలు మోపాలని వారు ఆలోచన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే దానియేలుని తీసుకెళ్ళి ఒక గొప్ప స్థితిలో కూర్చోబెట్టేసేసాడు. కాబట్టి ఈ సంఘటనలన్నీ మనకి ఏం చెప్తున్నాయి అంటే, పాత నిబంధన సంఘటనలు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ బాధలకి, ఆ యొక్క అవమానాలకి, ఆ యొక్క నిందలకి ప్రతిగా రెట్టింపు ఘనత ఉంటుంది. రెట్టింపు భాగ్యాన్ని పొందుతారు, ధన్యులుగా మీరు ఉంటారు, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు అనేక గొప్ప విషయాలు ఆ యొక్క పాత నిబంధన భక్తుల యొక్క జీవితాలను బట్టి మనకి అర్థమవుతా ఉన్నది. కొత్త నిబంధనలో కూడా ప్రభువైన యేసు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు పొందాడు, ఎన్నో నిందలు, ఎన్నో ఇంకా శ్రమలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ప్రభువైన యేసు తన యొక్క జీవితాన్ని కొనసాగించేశాడు. ఆఖరికి శిలువలో సైతము భయంకరంగా సైనికులు అపహాస్యం చేస్తూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో సైతము ప్రభువైన యేసు తన ఓపికగా తన భక్తిగల బ్రతికిన కారణాన యేసు ప్రభుని తన కుడిపార్శ్వన పరమ తండ్రి కూర్చోబెట్టేసుకున్నారు. అది దేని బట్టి అంటే ప్రభు యొక్క జీవితాన్ని బట్టి. కాబట్టి క్రీస్తు వల్లే ఏ వ్యక్తి అయితే ఓపికగా ఈ భూమి మీద ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో వారు గొప్పగా హెచ్చించబడతారు, వారు గొప్ప స్థితిలో పరమ తండ్రి ఉంచుతాడు అనే విషయాన్ని మనము ఆలోచించవచ్చు. అపోస్తలుడైన పౌలు సైతము ఎన్నో ఇబ్బందులు తను పొందాడు. కొరింథీ పత్రిక చదువుతున్నప్పుడు చాలా విషయాలు ఆయన తెలియజేస్తూ ఉంటాడు. 11వ అధ్యాయము 23వ వచనంలో కొరింథీ రాసిన 2వ పత్రిక 11:23లో తాను అనుభవించిన శ్రమల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అపోస్తలుడైన పౌలు తను అలా బ్రతికిన కారణాన గొప్ప పాత్రగా ప్రభు యొక్క పని విషయంలో తను వాడబడ్డాడు. కాబట్టి నేడు క్రీస్తు ప్రభు సంఘంలో పరమ తండ్రి తన యొక్క పిల్లలకి తెలియజేసే సంగతి ఏంటంటే, ఇక ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంతమందిని అపహాస్యం చేసినా, హేళన చేసినా, ఎగతాళి చేసినా నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు, మీకు అవమానాలకి ప్రతిగా రెట్టింపు ఘనత ఉందని పరమ తండ్రి తన గ్రంథంలో తెలియజేశాడు. కాబట్టి ఈ విషయాలను గ్రహించి ఈ విషయాలన్నీ మనము మన యొక్క జీవితాల్లో బదిలిపరచుకొని మనకు మాదిరిగా ఉన్న యొక్క భక్తుల జీవితాలని మనం దృష్టించుకొని విశ్వాసం విషయంలో ముందుకు వెళ్ళాలని, రెట్టింపు ఘనతకి, రెట్టింపు భాగ్యానికి మీరు పాత్రలు కావాలని ఈ విషయాలు మీరు దృష్టి తీసుకొస్తా ఉన్నాను. దీన్ని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.